మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసినప్పుడు తరచూ మనం ఒంటరితనాన్ని, నిరాశను అనుభవిస్తూ ఉంటాం. నా ఈ కష్టకాలంలో నాకు తోడుగా నిలిచేవారు ఎవరు అనే ప్రశ్న మీ మనస్సును వేధిస్తోందా? అయితే పరిశుద్ధ గ్రంథం నుండి ఈ అద్భుతమైన వాగ్దానాన్ని విశ్వాసంతో స్వీకరిద్దాం. దేవుని వాక్యం ఇలా సెలవిస్తోంది, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 25వ వచనం. ఈ వచనంలో ఎంతో లోతైన ఆధ్యాత్మిక సత్యం దాగి ఉంది. దేవుని ముఖప్రకాశం మనపై ప్రకాశించడమంటే ఆయన తన ప్రేమను, కృపను మరియు అపారమైన కరుణను మనపై కుమ్మరించడమే. మనం చీకటిలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు లోకం మనల్ని విమర్శించవచ్చు లేదా విస్మరించవచ్చు. కానీ మన పరలోకపు తండ్రి మనల్ని ఎన్నడూ విడువడు. ఆయన సన్నిధి మన హృదయాలలోని చీకటిని తొలగించి నిజమైన శాంతినిస్తుంది. మనకు అర్హత లేకపోయినా ఆయన తన శిలువ త్యాగం ద్వారా మనకు చూపిన కరుణ ఎంతో గొప్పది. ఈరోజు మీ జీవితంలో ఏ విషయమైతే మిమ్మల్ని కృంగదీస్తోందో వాటన్నిటినీ దేవుని పాదాల చెంత ఉంచండి. ఆయన సన్నిధి మిమ్మల్ని బలపరుస్తుంది. ప్రతిరోజు ప్రార్థనలో ఆయన వైపు చూస్తూ విశ్వాసంతో ముందడుగు వేయండి. ఆయన కరుణ మిమ్మల్ని నడిపిస్తుంది. దేవుని సన్నిధి మాత్రమే మనకు నిజమైన ఆదరణను, నిరీక్షణను ఇస్తుంది. ఆయన కరుణ మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. మనల్ని ప్రేమించే ఆ దేవుని కృపపై మన పూర్ణ హృదయంతో నమ్మకముంచుదాం. ఆయన మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.